హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ స్టార్స్ ప్యాటర్న్ యూజింగ్ నెస్టెడ్ లూప్ అండి. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ 2 వీడియోస్ చేసామండి ఈ స్టార్స్ ప్యాటర్న్ మీద. సో ఈరోజు నేను తీసుకున్న ప్యాటర్న్ ఏంటంటే పిరమిడ్ టైప్ అండి, అంటే ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట. సో దీని గురించి ఫస్ట్ నేను అసలు ఆ ట్రయాంగిల్ షేప్ అనేది ఎలా ఫామ్ అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫంక్షన్ రాస్తానండి. ఇదిగోండి, మనం ట్రయాంగిల్ షేపు ప్యాటర్న్ని మనకి ఇక్కడ డ్రాయింగ్లో పెట్టానండి మీకు. సో ఇక్కడ మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ స్పేసెస్ గురించి మాట్లాడుకోవాలండి. సో స్పేసెస్ గురించి మాట్లాడుకున్న తర్వాత మిగతాయి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏదైనా సరే మనకి ఫంక్షను రో బై రో ఎగ్జిక్యూట్ అవుతుందండి. అంటే ఫంక్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఈ ఫంక్షన్. ఈ రో కంప్లీట్ అయిన తర్వాత సో సెకండ్ స్టెప్లో ఈ రోకి వెళ్తుందండి. ఈ రో కూడా కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ స్టెప్ అంటే రో బై రో ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో రో బై రో ఎగ్జిక్యూట్ అవుతుందంటే మన ఫస్ట్ రోలో మనకి ఏం ప్రింట్ అవుతున్నాయి అనేది చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ రోలో ప్రింట్ అవుతుంది ఏంటండి, ఇక్కడ ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది, 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 ఇక్కడ స్టార్ ప్రింట్ అవుతుందండి. సో స్పేసు స్టార్ అంటే ఎన్ని స్పేసులు వచ్చినాయండి, 4 స్పేసెస్ వచ్చినాయి, ఒక్క స్టార్ వచ్చిందనమాట. అంటే టోటల్ 5. ఓకే, 5 బాక్సెస్ని మనం ఫిల్ చేసామండి. సో 6th బాక్సు, 7th బాక్సు, 8th బాక్సు, 9th బాక్సు వచ్చేసరా ఈ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. రీజన్ ఏంటంటే మనకు కావాల్సింది స్టార్ వర్కే, ఇదే ఎండ్. సో వీటికి మనం ఫంక్షన్ రాయాల్సిన అవసరం లేదండి ఈ బాక్సులకి. ఓకే, మనకి ఇక్కడ దాకా అంటే స్టార్టింగ్ నుంచి 5th బాక్స్ వరకు ఫిల్ అయ్యేలాగా మనం ఫంక్షన్ రాసుకోవాలి. అదనమాట ఫస్ట్ రోలో. సో సెకండ్ రోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, స్పేసెస్ 3 స్పేసెస్ వచ్చినాయి, 3 స్టార్స్ వచ్చినాయి. సో 3 స్టార్స్ 3 స్పేస్లు ప్రింట్ అయ్యేలాగా సెకండ్ రో ఫంక్షన్ రాసుకోవాలి. సో లూప్ అలాగా మనం ఈ ప్రింట్ అయ్యేలాగా మన ఫంక్షన్ లూప్లో రాసుకోవాలన్నమాట. సో అదనమాట అండి. సో ఇవన్నీ అవసరం లేదు, వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ దాకే మెయిన్. ఓకే, సో ట్రయాంగిల్ ఫామ్ ఎలా అవుతుందన్న విషయాలు మీకు చెప్పడం కోసం చెప్తున్నాను ఇవన్నీ. సో నెక్స్ట్ థర్డ్ లైన్కి వస్తే 2 స్పేసెస్ వస్తాయి. సో 2 స్పేసెస్ తర్వాత ఈ స్టార్స్ 5 స్టార్స్ని మనం ప్రింట్ చేయాలండి. ఇక్కడ వరకే ప్రింట్ చేయాలండి. ఈ 2 బాక్సెస్ని మనం ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి కదా, ఎందుకు ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు అని అనొచ్చు. సో మనం ఇక్కడ దాకా ప్రింట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ స్పేసెస్ ఎందుకంటే ప్రింట్ చేయడం అవసరం లేదు కదా. సెకండ్ లూప్లోకి వచ్చినప్పుడు ఒక స్టార్ని ఈ స్టార్కి ముందు ప్రింట్ చేయి, ఒక స్టార్ని ఈ స్టార్కి తర్వాత ప్రింట్ చేయి అని చెప్పేసి మనం ఫంక్షన్ రాసుకున్నాం అనుకోండి, ఈజీ అయిపోద్ది కదా. మళ్ళీ ఈ స్పేసెస్ కూడా ప్రింట్ చేయాల్సిన అవసరం ఏంటండి మనకి. సో అందుకని ఈ స్పేసెస్ అవసరం లేదని నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఒక స్పేస్ వచ్చింది. సో ఇవన్నీ స్టార్స్. ఓకే, ఎన్ని స్టార్స్ వచ్చినాయి, 1 2 3 4 5 6 7 స్టార్స్ వచ్చినాయి. సో 7 స్టార్స్ వచ్చినాయి. 7 స్టార్స్ వరకే మనం లూప్ రన్ అవ్వాలన్నమాట. ఆ 2 లూప్స్ ఏవైతే రాస్తామో నెస్టెడ్ లూప్స్లో, ఆ 2 లూప్స్ కూడా ఇక్కడ వరకే, స్పేస్ లూప్ అవని, స్టార్ లూప్ అవని, ఈ రెండు కూడా ఇక్కడ వరకే రన్ అవ్వాలి, దీనికి రన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో లాస్ట్ రోకి వచ్చేసరికి 5th రోకి వచ్చేసరికి అన్ని రోస్లోనూ మనకి స్టార్కి రాసిన ఫర్ లూపు రన్ అవ్వాలన్నమాట. సో ఇది మన ప్యాటర్న్ అనమాట అండి. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేద్దామండి. ఫస్ట్ ఒక క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఏమండి, సో ఇక్కడ చూసారా, మీరు గమనిస్తే స్పేసెస్ 1 2 3 4 5 లేదు 4. ఓకే, సో 4 స్పేసెస్ వచ్చినాయండి. 4 స్పేసెస్ తర్వాత మళ్ళీ 3 స్పేసెస్ వచ్చినాయండి, తర్వాత 2 స్పేసెస్ వచ్చినాయి, తర్వాత 1 వచ్చినాయి. సో ఇక్కడ రాసుకుందాం మనం ఒకటి ఏంటంటే స్పేసెస్ ఎలా వచ్చినాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ రాసుకున్నాం అనుకోండి, మనకు ఒక అవగాహన ఉంటుందండి. ఓకే, ఇక్కడ రాస్తున్నానండి. సో ఇప్పుడు మనకి స్పేసెస్ ఏంటండి, స్పేసెస్ అని చెప్పి రాసుకుందాము. రాసుకుని దాన్ని బట్టి మనకి ముందుకెళ్ళామంటే అంటే మన ఫంక్షను ఈజీగా రాసుకోవాలంటే ముందు మనం అర్థం చేసుకోవాలండి, ఇది ఎలా ఉన్నది అన్న అర్థం చేసుకుని మనం ముందుకెళ్తే మనం ఫంక్షన్ కూడా ఈజీగా రాయొచ్చు అనమాట. చూస్తే 4 స్పేసెస్ ఫస్ట్ వచ్చింది, 3 వచ్చింది, తర్వాత 2 వచ్చింది,
తర్వాత 1 వచ్చింది. ఓకే, స్పేసెస్ అలా వచ్చినాయండి. సో తర్వాత లాస్ట్లో అసలు ఏం రాలా, 0 ప్రింట్ అయింది. అంటే లాస్ట్ లైన్ 5th లైన్లో 0. సో ఇలాగా ఫామ్ అయింది స్పేసెస్ అండి. ఇంకా స్టార్స్ చూసుకుంటే మనం స్టార్స్, ఓకే, స్టార్స్ ఫస్ట్ లైన్లో అండి, స్టార్స్ ఫస్ట్ లైన్లో 1 ప్రింట్ అయింది. తర్వాత లైన్లో 3 ప్రింట్ అయింది. ఆ తర్వాత లైన్లో 5 ప్రింట్ అయిందండి. ఆ తర్వాత లైన్లో 7, ఆ తర్వాత రోలో 9 ప్రింట్ అయింది. సో స్టార్స్ అలా ప్రింట్ అయినాయి, స్పేసెస్ అలా ప్రింట్ అయినాయి అండి. సో మనం ఈ ఇన్ఫర్మేషను మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. సో గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. ఓకే అండి. సో మనం మామూలుగా ఫంక్షన్లో ఒక n అనే వాల్యూ ఇస్తాము. అంటే ఒక వాల్యూ ఎన్ని లైన్స్ ఎన్ని రోస్ మనకు జనరేట్ అవ్వాలి అన్న విషయాన్ని మనం చెప్తేనే కదండి. సో దాని వాల్యూ ఒక n అని ఇస్తాం. మనం n అని ఇచ్చి 5 అనుకున్నాం అనుకోండి కాసేపు. సో 5 అనుకుంటే మరి ఇక్కడ గమనిస్తే 4 మైనస్ 5 మైనస్ 1, 5 మైనస్ 4 అంటే 1 స్టార్ వస్తుందండి. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలండి. ఈ 5 చూసారండి, 5 మైనస్ 4 అనుకున్నాం అనుకోండి కాసేపు. సో ఇక్కడ ఏమవుతుంది, 5 మైనస్ 1 అంటే దానికంటే ముందు మనం ఇంకొక మాట మాట్లాడుకుందాం అండి. 5 అది స్టార్స్ కంటే ఫస్ట్ స్పేసెస్ చేయాలి కదా మనం. సో ఫస్ట్ స్పేసెస్ చూద్దామండి. నేను స్టార్స్ చెప్పేస్తున్నాను స్ట్రైట్గా, ఫస్ట్ స్పేసెస్ చూద్దాము. సో స్పేసెస్ చూస్తే n వాల్యూ 5 అయినప్పుడు ఫర్ లూప్లో లైను మీరు గమనిస్తే ఫర్ లూప్లో రోస్కి అండి ఎలా ఉంటుంది, ఫర్ లూప్లో అంటే రోస్కి, ఓకే, రోస్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5. చూసారా, అలా అలా 1 2 3 4 5 జనరేట్ అవుతుంది. ఎందుకంటే n+1 రాస్తామండి మనం, n+1 రాస్తాం, 1 నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి లూప్ రాస్తాము. సో 5 జనరేట్ అవుతాయండి. అంటే 1 2 3 4 5 జనరేట్ అవుతాయి. సో ఇందులో మనం స్పేసెస్ని వెతుక్కోవాలి. సో స్పేసెస్లో ఏంటి, ఫస్ట్ 4 ప్రింట్ అవ్వాలి, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1. సో ఇక్కడ చూడండి, 4 ప్రింట్ అవ్వడానికి మనం ఫస్ట్ రోలో n మైనస్ రోస్ అని ఫార్ములా రాసామనుకోండి, చూడండి అవుతుంది. 5 మైనస్ 1 ఎంత అండి, 4 అండి. అంటే 4 స్పేసెస్ ప్రింట్ అవుతాయి. అలాగే 5 మైనస్ 2 సెకండ్ లూప్లో 5 మైనస్ 2 వస్తుంది. 5 మైనస్ 2 అంటే 3 ప్రింట్ అవుతాయి, 3 స్పేసెస్. తర్వాత నెక్స్ట్ లూప్ తిరుగుతున్నప్పుడు 5 మైనస్ 3 2 స్పేసెస్. నెక్స్ట్ లూప్ తిరుగుతున్నప్పుడు 5 మైనస్ 4 1 స్పేస్. అలా నెక్స్ట్ లూప్ తిరుగుతున్నప్పుడు 5 మైనస్ 5 0, అసలు స్పేసే తీసుకోదు. సో ఇక్కడ మనకి స్పేసెస్ అనే ఫంక్షను క్లారిటీగా వచ్చేసింది. అంటే మనం తీసుకునే రో వాల్యూ ఏంటంటే i అని తీసుకుంటాము కామన్గా మనం. సో ఐని మనం ఈ తీసుకున్న ఎన్తో మైనస్ చేసామంటే మనకి స్పేసెస్ జనరేట్ అయిపోతాయండి. సో నెక్స్ట్ స్టార్స్కి వద్దాం. సో స్టార్స్కి వస్తే ఇక్కడ చూడండి, స్టార్స్ మీరు గమనిస్తే ప్రతి రోలోనూ 2 స్టార్స్ ఇంక్రీజ్ అయినాయండి. సో ఫస్ట్ రోలో 1 ఉంటే సెకండ్ రోలో ఒక 2 ఇంక్రీజ్ అయినాయి, అటు ఇటు లెఫ్ట్ టు రైట్. అలాగే థర్డ్ రోలోకి వచ్చేసరికి మళ్ళీ లెఫ్ట్ టు రైట్ ఒక 2 స్టార్స్ ఇంక్రీజ్ అయినాయండి. సో ఇక్కడ మనకు కావాల్సిన ప్యాటర్న్ ఏంటి, ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 3, థర్డ్ రోలో 5, ఇది కావాలి మనకి. చూసారండి, ఈ ప్యాటర్న్లో మనకి స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సో ఈ ప్యాటర్న్లో స్టార్స్ ప్రింట్ అవ్వాలంటే ఒకసారి ఆలోచిద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ n మైనస్ జే అవదండి, n మైనస్ రోస్ అన్నాం అనుకోండి, అదే వస్తుంది. ఓకే, ఇక్కడ మనకు 2 స్టార్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఒక పని చేద్దామండి. సో 2 ఇంటూ i అంటే 2 1s are 2 అండి. i వాల్యూ ఏంటండి, 1 2 3 4 5 అంటే 2 ఇంటూ i అంటే మీకు కన్ఫ్యూజ్ అవుతారు, ఇక్కడ రోస్ అని రాస్తాను. 2 ఇంటూ రోస్, ఓకే, 2 1s are 2 అండి, మైనస్ 1 అండి. చూడండి, సో ఇక్కడ ఫస్ట్ రోలో మనం ఇక్కడ 1 తీసుకుందాం అండి. ఫస్ట్ రోలో సో 1 తీసుకుంటే 2 1s are 2 అంటే ఇక్కడ రాస్తానండి, మీకు రాస్తే ఈజీగా తెలిసింది. 2 ఇంటూ 1, ఓకే, మైనస్ 1 ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 1 అవుతుందండి. చూసారా, సో మళ్ళీ ఇంకోటి రాస్తాను చూడండి, 2 ఇంటూ 2, ఓకే, మైనస్
1 అండి. సో ఫార్ములా ప్రకారం మనం పైన రాసిన ఫార్ములా ఉంది కదండి, ఈ ఫార్ములాని ఫాలో అవుతున్నానండి ప్రతి ఒక్క నెంబర్కి అనమాట. ఐ వాల్యూస్ అండి ఇవన్నీ. ఆ ఐ వాల్యూస్ని నేను ఫార్ములాని ఫాలో అవుతున్నానండి. సో 2 2s are 4, 4 - 1 3. చూసారండి మన ప్యాటర్న్ వస్తుంది చూడండి. అక్కడ మనం ఏదైతే స్టార్ని ప్రింట్ చేయాలో స్టార్స్ని ఆ ప్యాటర్న్ని తీసుకొస్తున్నానండి నేను. ఓకే, -1 అండి. సో -1 ఎంత అండి ఇక్కడ? 2 3s 6 అండి. 6 - 1 5, 5 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఓకే, 2 × 4 అండి నెక్స్ట్ నెంబరు -1. ఓకే, ఈక్వల్ టు 2 4s are 8 అండి. 1 వెళ్తే 7 ప్యాటర్న్. ఓకే అండి. సో మళ్ళీ 2 × 5 -1 ఈక్వల్ టు 2 5s are 10, 9. అదండి. చూసారా మన ప్యాటర్న్ 1 3 5 7 9 ఇక్కడ స్టార్స్ ప్రింట్ అవ్వాల్సిన ప్యాటర్న్ కూడా అదే. చూసారా? సో ఇప్పుడు మనం రాసుకోవాల్సింది ఫస్ట్ స్పేస్ లూప్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా, తర్వాత స్టార్స్ ప్రింట్ అవ్వడానికి ఈ ఫార్ములా, ఈ రెండు రాసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మనకు స్టార్స్ పిరమిడ్ షేప్లో ప్రింట్ అయిపోతాయండి. సో ఇప్పుడు మనం ఫంక్షన్ రాద్దామండి. ఫంక్షన్ రాస్తే మీకు క్లారిటీ వచ్చిందండి. మళ్ళీ స్పేసెస్ ప్లేస్లో కూడా నేను ఒక హ్యాష్ని ప్రింట్ చేస్తాను. ఎక్కడెక్కడ స్పేస్ వచ్చినాయి అన్న విషయం కూడా మీకు చూపిస్తానండి. ఓకే అండి. సో మనం ఫంక్షన్లోకి వెళ్ళిపోదాం. n = 5 అని తీసుకుంటున్నానండి. n = 5 ఫంక్షన్ కింద రాయొచ్చండి, కానీ నేను డైరెక్ట్గా రాస్తానండి. మనం ఇది ఫంక్షన్ కింద కూడా కన్వర్ట్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో మనం డైరెక్ట్గా రాసామంటే కొంచెం క్లారిటీగా మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను రాస్తానండి, అంతేనండి. సో n = 5. ఈ n అనే వాల్యూ ఉంచుతారండి, దాన్ని ఇన్పుట్లో తీసుకొని ఫంక్షన్ రాసి ఆ ఇన్పుట్ని ఆ ఫంక్షన్లో పాస్ చేసామనుకోండి, ఇంతకుముందు మనం చేసిన వీడియోలాగా అయిపోతుందండి, అంతే ఫంక్షన్. సో మనం ఫంక్షన్ కింద ఫామ్ చేయకుండా డైరెక్ట్గా నేను ఇక్కడ లైన్స్ రాసేస్తున్నానండి. డైరెక్ట్ ఇక్కడే ఎగ్జిక్యూట్ అయిపోయేలాగా ఫంక్షన్ అనమాట. ఓకే అండి. సో n = 5 అండి. సో 5 అని తీసుకున్నాను. 5 లైన్స్ 5 రోస్ కావాలి నాకు. ఓకే, సో 5 రోస్లో స్టార్స్ ప్రింట్ అవ్వాలన్నమాట. ఓకే అండి. సో ఫర్ లూప్ రాస్తున్నానండి. ఫర్ I in రేంజ్ 1 నుంచి n+1 అండి. సో నేను 5 నెంబర్స్ ప్రింట్ అవ్వాలని అన్నాను. 5 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. మనం ఒకసారి చూసేద్దాం దీన్ని. ఓకే, I అన్నాను, చూసారా 5 నెంబర్స్ ప్రింట్ అయినాయి. ఓకే అండి. సో ఇప్పుడు నెక్స్ట్ లూప్కి వెళ్దామండి. సో 1 to 5 వచ్చేసినాయండి మనకి నెక్స్ట్ లూప్లో. నెక్స్టెడ్ లూప్ కదండి, నెక్స్ట్ లూప్లో j అని ఇస్తున్నానండి. ఇన్ రేంజ్. ఓకే, ఇన్ రేంజ్లో మనం ఫార్ములా ఏమనుకున్నామండి? n మైనస్ రోస్ అన్నాను. రోస్ అంటే ఈ 1 2 3 4 5 రోసే. దాన్ని మనం ఏమని ఇచ్చామండి? పైన వేరియబుల్ i అని ఇచ్చాం. సో n - i అండి. సో n - i. ఓకే, jని కూడా ప్రింట్ చేసి చూపిస్తానండి మీకు. jని ప్రింట్ చేస్తే మనకు రావాల్సింది ఇదండి, సరేనా? సో jని ప్రింట్ చేస్తానండి. 1 2 3 0 1 2 i - n స్పేసెస్ కదండి ఇది, మనకు స్పేసెస్ గురించి 0 1 2 3 అంటే 4 స్పేసెస్ వచ్చినాయి అని అర్థం. అలాగే 0 1 2 ఇది 3 స్పేసెస్, తర్వాత 0 1 2 2 స్పేసెస్, తర్వాత 1 స్పేస్. ఇది అందుకని ఈ నెంబర్లు ఇలాగా ఫామ్ అయినాయండి. సో ఈ నెంబర్ని కొంచెం క్లారిటీగా కావాలి అని అనుకుంటే మనకి ఎండ్ పెట్టామనుకోండి, ఇక్కడ ఎండ్ పెట్టి దీంట్లో స్పేస్ ఇచ్చామనుకో, అప్పుడు క్లారిటీగా హారిజంటల్లో వస్తుంది. ఒక ప్రింట్ ఫంక్షన్ కూడా మనం ఇక్కడ ఇచ్చామనుకోండి, అవి కూడా చూడొచ్చు మనకి. అంటే స్పేస్ ఎలా ఫామ్ అవుతుందని చూపించడం కోసం అండి. చూసారా, ఇదిగో ఇది 4 స్పేసెస్ ఫస్ట్, నెక్స్ట్ 3 స్పేసెస్, తర్వాత 2 స్పేస్ 1 స్పేస్. ఇది స్పేసెస్కి సంబంధించిన ఫర్ లూప్ అనమాట, ఈ ఫర్ లూపు. సో మనకు కావాల్సినట్టుగా 4 3 2 1 వచ్చేసినాయండి. ఓకే అండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఫర్ లూప్ ఏంటండి? స్టార్స్కి కూడా ఒక ఫర్ లూప్ రాయాలి. స్టార్స్ ఎలాగ మనకు అవ్వాలి? ఇందాక అనుకున్నట్టుగా ఫార్ములా 2 × i. ఓకే, i అనుకున్నాం కదా, 1 2 3 4 5 వాటితో ఇంటూ చేసి తర్వాత -1 చేద్దాం అనుకున్నాం. సో -1 చేస్తే మన నెంబర్స్ ఏవైతే ఉంటే అవి ప్రింట్ అయిపోతాయి. ఓకే అండి. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే స్టార్. ఓకే, నేను స్టార్ని ప్రింట్ చేస్తాను. ఫైన్.
అలాగే హారిజంటల్గా ప్రింట్ అవ్వాలి కదండి, అండ్ ఈక్వల్ టు ఓకే స్పేస్ ఇచ్చాను. ఈ జే ప్లేస్లో మనం స్పేస్ కదండి, ఇది మనకు కావాల్సింది స్పేసే కదండి ఇది. సో ఇలా వదిలేస్తే నెంబర్లు ప్రింట్ అవుతాయి, కానీ అది కూడా చూద్దాము. ఒకవేళ నెంబర్లు ప్రింట్ దాని బదులు హ్యాష్ పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం యూనిక్గా ఉంటుందని నేను హ్యాష్ పెడతాను. అయినా కూడా చూపిస్తాను చూడండి. మీరు చూసారా నెంబర్లు ప్రింట్ అయినాయి. సో నేను ఈ ప్లేస్లో హ్యాష్ పెడతానండి. హ్యాష్ పెడితే కొంచెం మనకి తెలుస్తుంది అనమాట, అంతకంటే ఏం కాదు. అంటే మనం నెంబర్స్ అంటే స్పేసెస్ ప్లేస్లో హ్యాష్ని ప్రింట్ చేస్తున్నాను అనమాట, అంతే, అంతకంటే. చూసారా 1 2 3 4 అలాగే 1 2 3 అనుకున్నట్టుగా మనకి 0 చూసారా. ఓకే, సో ఇక్కడ హ్యాష్ తీసేస్తే మన పిరమిడ్ కూడా క్లారిటీగా వచ్చేస్తుంది. చూసారా మన పిరమిడ్. సో 1 3 3 5 7 9 స్టార్స్. సరే అండి, ఎంత ఈజీగా ఉంది. సో మన ఫంక్షన్ని కానీ ఒక్కసారి అర్థం చేసుకోగలిగితే దానికి రాయటం చాలా ఈజీ అండి. మనకి ఫంక్షన్ అర్థం చేసుకోవడమే మనకు మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనం అక్కడ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఈ ఫంక్షన్ని అని కొంచెం లాజికల్గా ఆలోచించుకున్నామంటే చాలండి, అంతకంటే ఏమక్కర్లేదు మనకి. సో అదండి నేను చెప్పాలనుకుని చెప్పానండి. నాకు తెలియదు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ అండి.